ఎంఎంటీఎస్ రైలు ఘటనలో నిందితుడిని పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కదులుతున్న రైల్లో యువతిపై అత్యాచారం యత్నం ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. అయితే అత్యాచార యత్నం ఎవరైతే చేశారో ఆ యువకుడిని పోలీసులు గుర్తించారు. మేడ్చల్ జిల్లాకు చెందిన ఒక గ్రామానికి చెందిన మహేష్గా అతన్ని గుర్తించారు. పోలీసులు అయితే ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అయితే ఎవరైతే అత్యాచార యత్నం చేశాడో అతని ఫోటోను బాధితురాలికి చూపించడంతో ఇతనే తనపై అత్యాచార యత్నం చేసినట్లు బాధితురాలు గుర్తించింది. ఈ మేరకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే అతను ఒక పాత నేరస్తుడుగా పోలీసులు గుర్తించారు. కొద్ది రోజుల క్రితం అతన్ని భార్య కూడా విడిచి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అయితే అతన్ని అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో పోలీసులు విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో అయితే తీవ్రంగా గాయపడిన యువతి మాత్రం ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. యువతికి పళ్ళ దంతాలు అయితే పూర్తిగా ఊడిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇందుకు సంబంధించి కూడా ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం యువతి ఆసుపత్రిలో పూర్తి చికిత్స పొందుతుంది. అయితే మొత్తంగా అసలు మహేష్ ఏదైతే నిందితుడు ఉన్నాడో మహేష్ అతని చరిత్ర ఏంటి, నేర చరిత్ర ఏంటి, ఏమైనా నేరాలు చేశాడా లేక అతని పరిస్థితి ఏంటి అనేది విషయం అయితే పోలీసులు పూర్తిగా ఆరా తీస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి అతను గంజాయి కూడా తాగుతున్నట్టు అయితే పోలీసుల విచారణలో బయటపడింది. అయితే గంజాయి మత్తులో అఘాయిత్యానికి ఒడిగట్టాడా, అతను ఒక్కడే ఈ ఘటనకు అదే అత్యాచార యత్నం చేశాడా, అతనికి ఇంకెవరైనా సహకరించారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం మహేష్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఈ అత్యాచార యత్నం కేసుకు సంబంధించిన తాజా పరిస్థితి. ఓవర్ టు యూ.